హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. కలర్ఫుల్గా ఉందండి. టైం అయితే 5:30 అవుతూ ఉంది. వర్షం అయితే నైట్ రాలేదు. ఇందాకలే లేచాను. ఇక మన సెటప్ మొత్తం మాస్టర్కి సెట్ చేసేసి మన రైడ్ స్టార్ట్ చేయడమే 6 గంటలకి. 6:30 అవుతుంది. ఇంకా ఇది చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సూర్య సెట్టింగ్. నేపాల్ కాదండి, ఓలువార్పల్ టు గోవా NH66 డే 2 అయితే స్టార్ట్ అయింది. సూర్య అయితే ఈరోజు చిత్తగొట్టేట్టే ఉన్నాడు. చూసుకోవచ్చండి, పక్కనే కొండలు, ఇక అక్కడ గాలి మర్రలు. ఇలాంటి ప్రదేశం నుంచి ఈరోజు రైడ్ స్టార్ట్ కాబోతూ ఉంది. రవి అన్నకి చాలా చాలా థ్యాంక్ యూ. వెళ్ళిపోదామండి. పెనుకొండ ఇక్కడి నుంచి 126 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం, మధ్యలో పుట్టపర్తి వస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ వెళ్దాం. పులివెందులో ఉంది ఒక 40 కిలోమీటర్స్. అక్కడికి వెళ్ళి చూద్దాం ఏ రూట్న వెళ్ళాలి అనేది. సూర్య అయితే ఈరోజు చిత్తగొట్టేట్టే ఉన్నాడు. వర్ష అయితే నైట్ లేదు. సూర్య, ఈరోజు నీ ప్రతాపం తగ్గించేయి. నువ్వైనా చెప్పు మాస్టర్ సూర్యకి. మనం స్టే చేసిన ప్లేస్ అయితే అది వచ్చేసాం. అక్కడి నుంచి హైవే పైకి వచ్చేసాం. వెళ్తూ ఉన్నాం ఇప్పుడు పులివెందుల వైపు. పులివెందులకు వెళ్ళి ముందు ఒక 40 కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటాను. ఇదో అక్కడ కనిపించేదండి వేంపల్లి అటు సైడ్. ఆ టవర్లు అన్నీ మొత్తం అన్ని కొండ ప్రాంతాలే, గాలిమార్లు, రోడ్డుకి ఇరువైపులా రాగి చెట్లు, మహావృక్షాలే అవుతాయండి. చాలా బాగుంది సినారియో. గాలి చాలా బలంగా ఉంది. కొండలు అయితే అక్కడ ఉన్నాయి. నేను మధ్యాహ్నం నుంచి కనిపిస్తూనే ఉన్నాయి కొండలు. ఇవన్నీ పత్తి చేనులు వేశారు. ఇటువైపు మొత్తం ఖాళీనే. అక్కడెక్కడో అరటి చెట్లు వేశారు. వెళ్తూ ఉన్నాం. వేముల మహావృక్షాలు. సూర్య గట్టిగానే ఉన్నాడు ఆ పైన. ఈరోజైతే గాలికి ప్రణామం, వాయుదేవాకు ప్రణామం. అస్సలు వెళ్ళనివ్వడం లేదండి స్వామి. 10 నిమిషాలకు 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేకున్నాను అసలుకి. అంత ఘనంగా ఉంది గాలి అయితే. వాయుదేవులకి చేరువ అవుతూ ఉన్నాము. ఏంటి వచ్చేసాయండి, పెద్దటి ఉన్నాయి బిల్డింగ్లో. మరి ఏంటి అయ్యి, ఆ దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలా పెద్ద ప్రభుత్వ వైద్య కళాశాల అంటండి. అవే పెద్ద పెద్ద బిల్డింగ్లు. అసలుకి ఎంత ఉన్నాయంటే అంత ఉన్నాయి. సర్వే జన సుఖినో భవంతు. హాస్పిటల్స్, కాలేజు వచ్చేసామండి. పులివెందుల 3 కిలోమీటర్లు, పొద్దుటూరు 72, జామలమడుగు 60. ఇదిగో అక్కడేనండి పులివెందుల సర్కిల్. వచ్చామండి ఈ సర్కిల్ దగ్గరికి. మనం వెళ్ళాల్సిందైతే ఈ రూట్న. పులివెందుల అనేది టచ్ కాదు, మనం ఈ రూట్ను వెళ్ళాలి. పులివెందులకు వెళ్ళాలంటే ఇట్ట కూడా వెళ్ళొచ్చు మళ్ళీ అక్కడ, కానీ ఇది ఎక్కువ డిస్టెన్స్గా ఉంది. ఇటు వెళ్తే మనం వెళ్ళే పుట్టపర్తి, అదేంటి మనం వెళ్ళే రూట్ అయితే ఇలా వెళ్ళాలి. పులివెందులో చూడాలనుకుంటే లోపలికి వెళ్ళాలి. ఈ రూట్లోకి అయితే ఎంటర్ అయ్యాం. కలర్ఫుల్గానే ఉంది. నైట్ అయితే లైట్ల మధ్యన ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది. వెళ్తూ ఉన్నాం. పులివెందుల కడప రోడ్డు 1.1 కిలోమీటర్. ఇదో ఈ లోపలికి వెళ్తే పులివెందుల వెళ్ళవచ్చు. ఇదో మ్యాస్ట్రోని ఇక్కడ పార్క్ చేసి ఈ రోడ్లో నిజంగా చాలా బీభత్సంగా అసలు. ముందుగా వెళ్ళాలి మనం ఈ రూట్లో. పుట్టపర్తి, పెనుకొండ అంతే. పక్కన కనిపించేదండి పులివెందుల టౌన్. లోపలింగా ఉంది. ఇది ఎంట్రన్స్కే లాస్ట్. ఇంకా అవతల కూడా ఉంది, లోపలికి పోవాలి. ఇంకో సైనింగ్ బోర్డు వచ్చేసింది. పులివెందుల ఇటు పోవాలా, పొద్దుటూరు స్ట్రైట్, అనంతపురం స్ట్రైట్. పులివెందులకు పోవాలంటే ఇట్లా లేదు, మనం ఇటు పోవాలా.
వీడియోలో అన్ని కొండలే కనొచ్చున్నాయి, ఊర్లు ఆడ లేనట్టే ఉన్నాయి. వెళ్దాం. టైం అయితే 12:30 అయింది. ఈరోజు రేపు ఇలాంటి తోటల మధ్యనే మన రైడ్ ఉంటుందండి. నేషనల్ హైవే కాదు ఇది, స్టేట్ హైవే. స్టేట్ హైవే కూడా అంటే మరి బస్సులు లారీలు కూడా పెద్దగా తిరగడం లేదు. ఎంతసేపు 1-2 కార్లు బైకులే ఎక్కువగా ఉన్నాయి. ఇలా పచ్చని తోటల మధ్యనే మన ప్రయాణం. ఎక్కుతూ ఉన్నానండి. ఎంత ఎక్కానో పైకి ఎక్కి చూపిస్తాను. వర్షం అయితే పలకరిస్తూ ఉంది, సూర్య కూడా పలకరిస్తూ కాదు, పోట్లాడిట్టే ఉన్నాడు. వచ్చేసానండి, కాస్త దూరమే. ఎలాంటి గుట్ట ఎక్కి వచ్చానో చూపిస్తాను. ఈరోజు రేపు ఇట్లాంటి చిన్న చిన్న గుట్టలు అయితే కనిపిస్తూ ఉంటాయి. చూడండి, అట్లాంటి చిన్న గుట్ట ఎక్కి వచ్చేసానా. మళ్ళీ ఇదో ఇక్కడికి వస్తే మళ్ళీ కాస్త డౌను, మళ్ళీ ఆడాడో అంత గుట్ట అట్టుంది. చూడు, ఇటువైపు చెట్లే ఇటువైపు చెట్లే. సింగిల్ లేన్ రోడ్డే, అంతా గ్రీనరీగా. కొండల్లోనే ఈ ప్రయాణం. ఆ కొండపైన అరటి చెట్లు, అక్కడ మేఘాలు. ఆ కొండ అవతలికి పోతే ఎట్టుంటుందో తెలియదు మరి. చూసుకుంటే ఈ కొండలేనండి. ఎక్కడ చూసినా ఈ అరటి తోటలే వేసేసారు. తోడాడు కనొచ్చాను పులివెందులు అనుకుంటాను. హాయ్ బ్రో, అటు పలకరిస్తూ వెళ్తూ ఉంటారు. ఇది ఆల్మోస్ట్ కొండలనే ఉంది. కొండలే ఊరికే అట్టటి చెక్కేసి రోడ్లు వేసేసారు వీళ్ళు. పద మాస్టరు, ఇవేంటి కొండలేనా అసలుకి? డార్జిలింగ్ కొండలేంటి, సింధులి కొండలేంటి, అలాంటివి నంది హిల్స్ ఏంటి, అలాంటివి వాటితో పోల్చుకుంటే ఇవి ఎంత మాస్టరు. నిజంగా సాధించేసాం మనం, వచ్చేసాం మాస్టరు ఈ చివరికి. ఆ తర్వాత ఎట్టయినా ఉండి ఇప్పుడైతే వచ్చేసాము. గోవా రైడ్లో కూడా చిన్న చిన్న కొండలు ఎక్కుతూ వచ్చామండి. నిజంగా చూసుకోవచ్చు. అక్కడెక్కడో కనిపించేదండి పులివెందులు అనుకుంటాను, అక్కడ టౌను. ఇది కాదు, దాని బ్యాక్ సైడు. అవన్నీ వచ్చేసాం. మొత్తం అరటి చెట్లే అటువైపు. ఇక్కడ దాకా ఎక్కేసాం మాస్టరు. తగ్గేదే లేదు మాస్టరు, ఎంత దూరం. ఏంటి మిత్రమా, అసలు ఈ గాలికి నీ వాయిస్ వినిపించడం లేదు. కొండలైతే నిజంగా సగానికి నరిపారేసి పిత్రే రోడ్డు వేసాను. ఈరోజు పెద్దది ఇచ్చేది అసలుకి. చూసుకోండి, మరి 30 స్పీడ్లోనే వెళ్ళాలంట. ఈ గాలికి 30 ఏంటి, 3 స్పీడ్లో కూడా వెళ్ళలేకుండా. చూసుకోవచ్చు, కొండ సగానిగా ఉంది. లాస్ట్లో చూడండి ఇంకా ఎంత కొండలు ఉన్నాయో. ఈ రోజంతా కొండల్లోనే అనుకుంటాను. ఇంకో స్లో అంట, మేము వెళ్ళేదే స్లోగా పోతున్నాం ఇక స్వామి. మళ్ళీ ఇంకా స్లో. కొండలు పొల్యూషన్కి దూరంగా, నేచర్కి దగ్గరగా, ఈ కొండల మధ్యన ఒక ఊరండి. నిజంగా పొల్యూషన్ అంటే సిటీ పొల్యూషన్ పరంగా ఎలాంటి సౌండ్స్ ఉండవు, గాలి సౌండ్స్ తప్పితే. చూసుకోవచ్చు ఇక్కడ తోటల మధ్యన కొండల మధ్యన వస్తూ ఉన్నాము. ఇదో ఎంట్రన్స్లో ఇది కనిపించింది ఈ ఊరికి. బాగుంటుంది, ఎక్కడా కనిపించలేదు. ఈ ఊర్లో వెళ్ళే దారిలోనే, ఈ ఊర్లోనే మాస్టర్ ఇక్కడ ఉంది. ఇక్కడ ఈ హోటల్లో, అది హోటల్లో ఎక్కువ పార్సల్లే ఉన్నాయి హోటల్లో, అందుకని ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నాను ఈ ఊర్లో. ఇక్కడ ఇలా లంచ్ అయింది, 2:40 అయింది టైము. మన మాస్టర్ కూడా కాసేపు లంచ్ అయితే సర్కిల్లోంచి వచ్చినాము. మొదిగుబ్బ ఉంది కరెక్ట్గా 22 కిలోమీటర్లు. కొండేనండి, అడిగి వెళ్ళాలంటే ఆ చివరినే రోడ్డు ఉంది, అడిగి వెళ్ళాలి. అడిగి వెళ్ళి చూపిస్తాను ఈ ప్రదేశాన్ని. నిజంగా ఈ హార్న్ అనేది కూడా కొంచెం ఇలా హార్న్ కొట్టుకుంటానే పోవాలంట. వెళ్తూ ఉండడమే అండి, కొండలని ఏం తగ్గేదే లేదు. మనం చూడని కొండల, మేస్టర్ చూడని కొండల. ఏమంటావు మేస్టర్? వెళ్తూ ఉన్నాం. పైన ఆడో కనిపిస్తూ ఉంది,
ఎన్ని సర్కిల్లో తెలీదు. ఇప్పటికైతే ఒక సర్కిల్ నుంచి రెండో సర్కిల్కి వచ్చాను. చూసుకోవచ్చు ఎక్కుడమ్మా ఎక్కుడు మ్యాస్టర్తో ఎక్కుడు. ఎన్నెన్నో కొండలు చూసామండి ప్రతి స్టేట్లో. చూద్దాం మన స్టేట్లో కూడా ఎక్కుదాం. ఏముంది అంటే అంత హైట్గా ఏం లేవు, జస్ట్ లుకింగ్ లైక్ నార్మల్గానే ఉన్నాయి. నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎంత కొండలైనా కానీ. చూసుకోవచ్చండి మొత్తం కొండలే. మనం వచ్చింది బొమ్మ అక్కడి నుంచి 1 2 ఇప్పుడైతే ఈ 3 టర్నింగ్లో పోతున్నాను. ఇక పైన ఉన్నాయి 2 3. ఇది 10వ టర్నింగ్. అసలు కండ రావడం లేదట. ఇటు కొండలు అడ్డం వచ్చేస్తూ ఉన్నాయి. వెళ్తూ ఉందాం. ఇంకెన్ని టర్నింగ్లు ఉన్నాయి తెలీదు. ఇదైతే 10వ టర్నింగ్. కొండల్ని కంప్లీట్గా నరికైతే వేసి పారేసాను. టైం అయితే అది 3:40 అయిందండి. ముదిగుబ్బ ఉంది ఇంకో 17 కిలోమీటర్లు. ఇట్లాంటి కొండల్లో అయితే కష్టమే. ఇంకొక 8-9 కిలోమీటర్లలో ఒక ఊరైతే ఉంది. ఇదేం మ్యాస్ట్రో ఎక్కలేని కొండలు అసలుకే చెప్పండి. మ్యాస్ట్రో లుకింగ్ ఈ కొండల మధ్యన. కొండలు మ్యాస్ట్రో కోసం తొవ్వి రోడ్లు వేసినట్టున్నారు. ఇలా సాగుతూ ఉందండి ఈ కొండల మధ్యన మ్యాస్ట్రో రైడ్. చూసుకోవచ్చు మ్యాస్ట్రో కోసమే కొండల్ని తొవ్వి రోడ్డు వేసినట్టున్నారు. బస్ ఎక్కైనా వెళ్ళిపోవచ్చు. పులివెందుల ముదిగుబ్బ ఇలా సాఫీగా వెళ్తూ ఉంది మ్యాస్ట్రో రైడ్ అయితే. కూల్గా రిలాక్స్గా. అమ్మ ఈ కొండల్లో నా ఒంటి చేతి కెమెరా పనితనము ఇది. ఆల్మోస్ట్ చివరికే వచ్చాను అనుకుంటున్నాను. కొండల చివరి భాగానికి ఉంది. దొరిగల్లు 6, ముదిగుబ్బ 16, యువతల పులివెందుల 20. గాలికి 20 కిలోమీటర్లు వచ్చాం ఆల్మోస్ట్. ఇప్పుడు 11 గంటల నుంచేమో ఇప్పటికి 3:30 వరకు. 3:30 ఏమే ఆల్మోస్ట్ 4. 11:30 నుంచి 4:30 వరకు 4 గంటల వరకు 20 కిలోమీటర్లు వచ్చామండి. ఆ విధంగా ఉందనుకోండి మరి ఈ గాలి. హిల్స్ అంటే ఓకే కానీ గాలి ఆ విధంగా ఉంది. ఏం చేద్దాము. ఈరోజు నిన్నటితో పోల్చుకుంటే సగం గడ రానట్టే. చూసుకోవచ్చు అండి. ఎటు చూసా కానీ కొండలే. ఆడొక రోడ్డు ఉండదు. అది మనం వచ్చింది కాదనుకుంటాను. కాదులేండి. అయ్యయ్యో ఆ కొండలు చూడండి ఎట్టుండయో. ఆ పక్కన గుర్రం కొండలు చూశాను కానీ హార్స్లీ హిల్స్ వెళ్ళే దారిలో వాటికి మించి ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్గా కొండలు. ఇప్పుడు దాకా అయితే వచ్చాము గుట్టని ఎక్కుతూ. ఇప్పుడైతే ఇంకా డౌన్ అనుకుంటాను. చూసుకోవచ్చు వర్ష కూడా వచ్చేసిందండి. నిజంగా వర్ష నిజంగా పగబట్టింది. రోడ్డే కాదండి. టైం అయితే ఇది కనిపించిందా 5:15 అయింది. వెళ్ళాలి మనం ఈ పక్కన. అదే ఊరు మర్చిపోయినా అని. దొబ్బిగుంట ఏదో ఆ ఊరు. ఇప్పుడైతే ఉన్నాను. ఇది దొరిగుల్ల గ్రామం. ఇక్కడైతే ఇవాళ స్టే. నిజంగా ఆ స్వామివారు నేను వెళ్తూ ఉంటే ఆపి పలకరించి అన్ని విషయాలన్నీ కనుక్కొని ఎక్కడో ఎందుకులే ఇక్కడే ఉండు అని మనకి ఇక్కడ ఉండేందుకు పర్మిషన్ ఇచ్చారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ అయితే రిలాక్స్గా ఉంది. వర్ష అయితే సూర్య అయితే ఉన్నాడండి. నిన్నైతే మన కాడికి ముందే బాయ్ చెప్పి మనకు వెళ్ళిపోయినాడు. కానీ ఇవాళ మనమే సూర్యకి బాయ్ చెప్తూ ఉన్నాం. ఇదేనండి గుడి ప్రాంగణం. నరసింహస్వామి ఆలయం. జై శ్రీరామ్. చాలా విశాలంగా ఉంది. ఊరు కూడా బయట ఎక్కడో ఉంది. కొండలు అయితే అక్కడ ఉన్నాయి వేటాడుతూ. మ్యాస్ట్రో ఎక్కడ ఉంది. నైట్ ఇక్కడ ఉండేది అంటారా ఈ రూమ్లోనేనండి. ఇక్కడ మ్యాట్ వేసుకొని అయినా పనుకోవచ్చు. ఫ్యాన్ కూడా ఉంది. టెంట్ వేసుకొని అయినా పనుకోవచ్చు.
అంతేనండి ఈరోజు నైట్ అన్నమంటారా తర్వాత చేస్తాను, కాసేపు ఉండి చేస్తాను. ఇక ఇది ఆశ్రమం కాబట్టి నిత్య అన్నదానము వీళ్ళే చేస్తూ వద్దు, పెద్ద ఆయన కూడా తింటూరా అని చెప్తూ ఉన్నాడు. కాసేపు ఉండి తినేస్తాను. ఇక అంతేనండి. గుడ్ నైట్. చూస్తూ ఉండండి శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.